ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో ఇంగ్లాండ్ జట్టు ఘోర పరాభవం మూటగట్టుకుంది. అయితే రెండో టెస్ట్లో ఓటమిని ఇంగ్లాండ్ జట్టు చాలా సీరియస్గా తీసుకుంది. అందుకే మూడో టెస్ట్ కోసం లార్డ్స్లో మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఆట్కిన్సన్ను బరిలోకి దించుతుంది. మూడో టెస్ట్లో ఇంగ్లాండ్ జట్టు ఖచ్చితంగా మార్పులు చేయబోతుంది. పేస్కు అనుకూలించే లార్డ్స్ పిచ్పై ఆట్కిన్సన్తో పాటు జోఫ్రా ఆర్చర్ను కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లార్డ్స్లో ఆట్కిన్సన్ 10 వికెట్లు తీసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన టెస్ట్లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. అందులో రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసుకున్నాడు. ఆట్కిన్సన్ అంతర్జాతీయ క్రికెట్లో 12 టెస్టులు ఆడి 55 వికెట్లు పడగొట్టాడు. ఆట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్ తోడవడంతో ఇప్పుడు ఇంగ్లాండ్ స్క్వాడ్ బలంగా తయారైంది. మూడో టెస్ట్ కోసం ప్రకటించిన స్క్వాడ్లో క్రిస్ వోక్స్, జో స్టంగ్, బ్రైడన్ కార్సన్తో పాటు జోఫ్రా ఆర్చర్, శామ్ కుక్, జేమీ ఓవర్టన్, ఆట్కిన్సన్కు చోటు దక్కింది. మరి తుది జట్టులో ఇంగ్లాండ్ ఎవరికి అవకాశం కల్పిస్తుందో వేచి చూడాలి. జూలై 10 నుంచి లార్డ్స్ వేదికగా మూడో టెస్ట్ స్టార్ట్ కాబోతుంది. మొత్తం 5 టెస్టుల సిరీస్లో మొదటి మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిస్తే రెండో టెస్ట్లో భారత్ గెలిచి సిరీస్ను సమం చేసింది. మిగతా 3 టెస్టుల్లో ఏ జట్టు ఆధిపత్యం కనబరిస్తే ఆ జట్టే సిరీస్ విజేతగా నిలవనుంది. క్రికెట్ పుట్టిలు లార్డ్స్లో జరిగే టెస్ట్ మ్యాచ్ ఇరు జట్లకి చాలా కీలకంగా కాబోతుంది. ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ను దాదాపుగా సొంతం చేసుకున్నట్టే.